Lights, camera, rolling, music. నీరసపడింది చాలు. చూసొచ్చిన సినిమా గురించి చెప్పేస్తే తొందరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. చెప్తాను. ఏంటది? టచ్ స్టోన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద సాయిరామ్ శంకర్ హీరోగా, పూరి జగన్నాథ్ గారు తమ్ముడు అడోనికా హీరోయిన్ అంటండి. వీళ్ళ కాంబినేషన్లో మన పూరి గారే కథా మాటలు అందించగా, దొరైస్వామి నిర్మాతగా, పూరి జగన్నాథ్ గారి శిష్యుడు గోపి గణేష్ దర్శకత్వంలో మన ముందుకు వచ్చిన చిత్రం రోమియో, పూరి రాసిన ప్రేమ కథ. డిటిపి చేయించడం మర్చిపోయారు అనుకుంటా. ఒక చిన్న బ్యాక్ ప్యాక్, క్రెడిట్ కార్డ్స్, డాలర్స్ అండ్ జంప్. లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? బేసిక్లీ నాకు లవ్ అంటే ఇష్టం. డిటిపి అంటావేంట్రా? ఊరేది కాదురా, పూరి జగన్నాథ్ గారు ఎన్నో అద్భుతమైన కథలు రాశారు కదా. ఈ కథ కూడా ఆయనే రాశారు. అవునా? అసలు ఈ కథ ఆయన రాశారో లేదు, ఒకవేళ రాసి ఉంటే ఆయనకి తెలియకుండా వీళ్ళుగానే కథ అట్టుకొచ్చేసారు. ఒకవేళ ఆయనే కనుక రాసి ఉంటే ఆయన రాత అర్థం కాక వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటే ఒక్కసారి డిటిపి చేసుకుంటే క్లారిటీ ఉంటది కదా అని. నీకు అర్థం కాలేదా? గొప్పడు మరి నీకు అర్థమైందా? ఏదో పాలు చెప్పు. చెప్తాను. ఇప్పుడు చెప్పు. చెప్తాను రా. ఇప్పుడు మన హీరో సాయిరామ్ శంకర్ పేరు కిట్టు, మనోడు రూమ్ లో ఉంటాడు. అక్కడికే హీరోయిన్ వెళ్తుంది సమంత. అడోనికా మాకు తెలుసు. ఈ పిల్ల వెళ్ళిన తర్వాత మనకు అనుకోకుండా మన హీరోకి హీరోయిన్ ఎదురొద్ది. చూసి మనోడు షాక్ అయిపోయి ఆ పిల్ల ఎంట పడుతుంటాడు. ఎందుకు ఎంట పడుతున్నాడో తెలియదు ఆ పిల్లకి. అనుకోకుండా ఓ సంఘటనలో ఆ అమ్మాయి దగ్గర ఉన్న పాస్పోర్ట్ మనోడు లాగేసి మనోడి దగ్గర పెట్టేసుకుంటాడు. బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి బాబు, నా పిల్ల తిరుగుతూ ఉంటుంది. నేను ఎవరో నువ్వు నన్ను ప్రేమింతేనే ఇస్తానంటాడు. అదేంటంటే నేను ప్రేమించడం ఏంటి అన్నాను. లేదు నన్ను ప్రేమించాల్సింది, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను అంట. లేదండి నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సారీ అండి నన్ను వదిలేండి అంటాడు. అబ్బాబ్బా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే నన్ను ప్రేమించాల్సిందే అంటాడు. ఏమంటే మీకు ఎలా పిచ్చా ఏంటి అంటే అప్పుడు మనోడు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. సేమ్ నీలాంటి ఒక అమ్మాయి, నీలాగే ఉంటుంది, నీకు ప్రతిరూపమైన అమ్మాయి నా లైఫ్లో ఉండేది. ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి అనుకోకుండా యాక్సిడెంట్లో చచ్చిపోయింది. దాంతో నా జీవితం ఇలాగ అయిపోయింది. నువ్వు వచ్చి నన్ను మళ్ళీ ప్రేమించేసి నా జీవితంలోకి రాకపోతే కుదరదు, ఎందుకంటే అవతల మా ఫ్యామిలీకి కూడా నీ గురించి చెప్పేహాను, మా ఫ్యామిలీ అందరూ కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వైజాగ్ వెళ్ళిపోదాం అంటారు. దాంతో ఆ పిల్ల షాక్. ఆ తర్వాత ఆ పిల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంది, మనోడు ఆ అమ్మాయితో ఎలా ట్రావెల్ చేశారు, చివరికి లవ్ స్టోరీ ముగింపు ఎలా వచ్చిందనే పాయింట్తో మన ముందు ఉంచిన కథ ఈ రోమియో కథ. వీడికి ఎలా అర్థమైందండి, నాకు ఇంకోలా అర్థమైంది, మీకు ఎలా అర్థమైందో. ఒరే ఎరా, పూరి గారు ఎప్పుడో రోమ్ వెళ్ళినప్పుడు రాసుకున్న కథ మీద ఎంత మోజు పడితే మాత్రం తీర్తే గీత ఆయన తీసుకోవాలి, అంతేగాని పాప శిష్యుడి మీద తమ్ముడి మీద అటకట్టేస్తారా? అదే నువ్వు మరువదు మనసే ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సాయిరామ్ శంకర్ గురించి చెప్పాలి. మానోడ ఎంతమంది చాలా ఒకసారిగా పెర్ఫార్మ్ చేసేవారు. ఎందుకో ఈ సినిమాలో ఎర్రకళ్ళు వేసుకుని బ్లాంక్ పేజ్ తో డైలాగ్ చెప్తూ పెర్ఫార్మ్ చేశారు. అవార్డుకి ట్రై చేస్తున్నారా అంటే క్యారెక్టర్ అలా ఉందని చేసుంటారు రా. నన్ను అడిగితే నేనేం చెప్తాను. దాని తర్వాత హీరోయిన్ అడోనికా. ఇంతమంది పెద్దలు కలిసి హీరోయిన్ అంటే మనం మాత్రం ఏమంటాం? ఎవరే ప్రత్యేక పాత్రలో మాస్ మహారాజా రవితేజ. అగలగా పూవన్ కట్ లో రవితేజ అని చెప్పు. కనిపించిన ఆయన సేపు అయినా సరే ఆయన అభిమానుల తాలూకా విజిల్స్ అయినా ఆయనకి అందేసి. దాని తర్వాత ఇంకో ప్రత్యేక పాత్రలో మన సుబ్రాజు. ఇది పూవన్ కట్ పెర్ఫార్మెన్స్, కాకపోతే కొంచెం లెంగ్త్ ఎక్కువ. తర్వాత మన అలీ గారు. ఇది పూవన్ కట్ పెర్ఫార్మెన్స్, కానీ ఆయన కనిపించిన కాసేపు కూడా ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆయన ఐడెంటిటీ చూపించుకుని భలే నవ్వించారండి. దాని తర్వాత జయసత్ గారు. అయ్య బాబా సీనియర్ పూవన్ కట్. మరి ప్రగతి గారు. అయ్య బాబా మదర్ కట్. ఆ తర్వాత ఇంకెవరు లేరు, నువ్వు నేను ఎక్కడ ఉన్నావు, అక్కడ ఎవరు లేరు. నాకు నువ్వు కావాలనిపిస్తుంది, ప్లీజ్ హెల్ప్ మీ యార్. అదేదో మెంట్లేదో ఉన్నాడే. ఆవిడ పడక మీ మీద మోజు పడ్డాడండి, ఒప్పేసుకోండి. తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. ఆడ ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఒకసారి మా కోసం రామా, వెంటనే వెళ్ళిపోతాం. కానీ ఇక ఈ
సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ నవీన్ నూలి, రోమ్ నగరాన్ని చూపించే అడవుల్లో ఈయన కత్తిరి వచ్చిపోయారు. మ్యూజిక్ సునీల్ కశ్యప్, 1-2 ట్యూన్లు కొత్తగా ఇవ్వడానికి ప్రయత్నించారు. తర్వాత సినిమాటోగ్రఫీ పీజీ విందా. రోమ్ నగరాన్ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారా. అరే దాని తర్వాత ఈ సినిమాకి మరి కథని మాటలు మన పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు. మీరు మాట్లాడబెట్టి ఏం మాట్లాడమంటావు? ఈ కథ ఈ మాటలో పూరి గారు అందించేసరికి నా నోట మాటలు రావట్లేదు. మరే తర్వాత నిర్మాత దొరై స్వామి గారు ఒక మంచి సినిమా తీయడానికి ప్రయత్నించారు. తర్వాత క్యాప్టెన్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మన గోపి గణేష్, పూరి గారి శిష్యుడు. అవును, గురువు గారు అందించిన కథా మాటలకి ఈయన స్క్రీన్ ప్లే దర్శకత్వం. ఈ దెబ్బతో సాయిరామ్ శంకర్కి మంచి బ్రేక్ ఇస్తాడు అనుకుంటే ఈయన ఇలా చేసాడు. ఏం చేశారు? నీకు డీటీపీ తప్పదు. మళ్ళీ డీటీ మాట్లాడేంటి? ప్రేమించమంటే గొడవేనా పారిస్తే నీ వెంట తిరిగే ఏమైనా చూసి చూడగానే నా మధ్య సడిపోయే ప్రేమ వాళ్ళకి మనసేమో నొక్కి నొక్కి చంపినదే అలే 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 నా పంతు నీవేనని ముల్లంగో ముల్లంగో నా మనసే నీకు చిల్లంగో. ఎంతో ఎనర్జీ ఉన్న హీరో సాయిరామ్ శంకర్కి మంచి బ్రేక్ రావాలి, ఓ పవర్ఫుల్ సినిమా పడాలి అనుకుంటున్న టైంలో పూరి జగన్నాథ్ గారు రాసిన కథకి, ఆయన అందించిన మాటలకి, ఆయన శిష్యుడైన గోపి గణేష్ స్క్రీన్ ప్లే దర్శకత్వం అందించడంతో ఖచ్చితంగా సాయికి ఈసారి బ్రేక్ వస్తుందని ఆశించి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకి కొంచెం నిరాశ ఎదురైందండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకుడు ఓర్పుతో సహనంతో ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి కథ ఏదో మొదలైంది అనుకుంటే ఇంకా అక్కడక్కడే నడవటం, అనుకోకుండా వచ్చిన రవితేజ మన అలీ సుబ్బరాజ్ గారి పాత్రలు ఏదో కాస్త నవ్వించినా కూడా సినిమా అంతా కూడా అలాగే ఒక డాక్యుమెంటరీలో నడవటం కొంచెం బాధ కలిగించిన మాట వాస్తవం. ఏదేమైనా ఓ పవర్ఫుల్ కథతో సాయికి బ్రేక్ రావాల్సిన ఇలాంటి టైంలో తన వాళ్ళే తనతో ఇలాంటి సినిమా తీయడం ఖచ్చితంగా శోచనీయమండి. మరి సాయికి ఒక మంచి టాలెంట్ ఉంది, మంచి ఎనర్జీ ఉంది కాబట్టి సాయితో ఒక మంచి అద్భుతమైన సినిమాని పూరి గారి దర్శకత్వంలో కాకపోయినా ఆయన నుంచో ఆయన కథ నుంచో ఓ పవర్ని ఇంజెక్ట్ చేసి ఓ అద్భుతమైన సినిమా ద్వారా మళ్ళీ సాయిని మన ముందు నిలబడతారని ఆశిద్దాం. సాయికి మరిన్ని మంచి సినిమాలు రావాలి, హీరోగా నిలబడాలని కోరుకుందాం. ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటులను అందరినీ అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి చెప్పే బాధ్యత నా మీద మీరు పెట్టారు కాబట్టి నేను వెళ్తాను. అప్పుడు దాకా మీరు రోమియో చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.